ప్రసంగం అంటే 4-5 ప్రత్యక్షతలు ప్రసంగంలోంచి పొందుకునేదానండి. ఒక ప్రసంగంలో కూర్చుంటే 4-5 వాగ్దానాలు దేవుడి దగ్గర నుంచి పొందుకునేవాడినండి. ఒక ప్రసంగం వింటే మా దైవజనుడు మాట్లాడితే ఆ మాటలో నుంచి దేవుడి స్వరాన్ని సూటిగా వినేవాడిని. కానీ ఇప్పుడు ప్రసంగం వింటున్నాను కానీ ఈ చెవులోకి పడుతుంది, ఈ చెవులోంచి వెళ్ళిపోతుంది. ఏదో నా మీద వాక్యం పడుతుంది, వర్షంలో కిందకి జారిపోతుంది తప్ప అందులోని అభిషేకాన్ని, మాధుర్యాన్ని, అందులో స్వస్థతను, అందులో ఆరోగ్యాన్ని, అందులో దీవెనను, అందులో ప్రత్యక్షతను, అందులో దేవుని స్వరాన్ని వెతకలేకపోతున్నానంటే ఆ స్థితిలో ఉండిపోవడం నీకు నచ్చుతుందా? నాకు నచ్చలా. అప్పుడు ప్రవక్తను కదా, నేరుగా ప్రభువే వచ్చి నాతో మాట్లాడేవాడు కదా. ఒరే యోనా, అక్కడికి వెళ్ళిరా, ఇది ప్రకటించరా, అలా వెళ్ళిరా, ఈ దారిలో వెళ్ళిరా అని నేరుగా నాతో దేవుని మాట, దేవుని స్వరము నాతో మాట్లాడేది కదా. అలాంటి స్థితిలో ఉన్న నేను ఇప్పుడు శబ్ద తరంగమే వినపడని స్థితిలోకి వెళ్ళిపోయానే. నాకు నచ్చలేదు. మనసులో అనుకున్నాడంట, మొరపెట్టుటకు కూడా అవకాశం లేని స్థితిలో మనసులో అనుకున్నాడంట, తిరిగి నీ పరిశుద్ధ ఆలయము తట్టు చూచెదను. దేవునికి స్తోత్రం. తిరిగి చూడాలయ్యా, నేను ఇక్కడ ఉండలేను. ఈ చీకటి నాది కాదు, ఈ అంచు నాది కాదు, ఈ అగాధము నాది కాదు. నీ పరిశుద్ధ ఆలయము నా స్థానము. దేవునికి స్తోత్రం. సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారస